విదేశాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏప్రిల్ 13 శనివారం నాడు యూనివర్సిటీ ప్రతినిధులు కరీంనగర్కు మొదటిసారిగా వస్తున్న సందర్భంగా Good morning, everyone. కరీంనగర్ ప్రెస్ My క్లబ్లో name is ప్రెస్ మీట్ Vikram Mohammed. నిర్వహించారు. I am the Managing Director of Geo7Fly Solutions Private Limited. ది ఈవెంట్ ఎందుకున్నదంటే మన 13th ఏప్రిల్కి ప్రతిమా మల్టీప్లెక్స్ కాంప్లెక్షన్ కన్వెన్షన్ 3లా అబ్రాడ్ వెళ్ళడానికి స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఇస్తున్నాం మేము. బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ వస్తున్నారు ఇక్కడికి, యూకే నుంచి కానీ, యూఎస్ఏ నుంచి కానీ, జార్జియా నుంచి కానీ, ఇంకా వేరే చాలా కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వస్తున్నారు మీకు స్పాట్ అడ్మిషన్ ఇవ్వడానికి. మీరు మెరిట్ బేసిస్ స్టూడెంట్ ఉన్నారనుకో, మీకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ వస్తుంది. ఇంకా గవర్నమెంట్ స్కాలర్షిప్స్ గురించి కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్ వచ్చి మనకి కమలాకర్ సార్ ఉన్నారు చీఫ్ గెస్ట్. ఇంకా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వచ్చి సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని గారు ఉన్నారు చీఫ్ గెస్ట్ ఇక్కడికి. ఇంకా ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు యూకే నుంచి కానీ, యూఎస్ నుంచి కానీ, జార్జియా నుంచి కానీ వీళ్ళు డైరెక్ట్ ఇక్కడ వచ్చి మీ సర్టిఫికేట్ని ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారం మీకు అడ్మిషన్ ఇస్తారు. ఇంకా స్కాలర్షిప్ ఇంకా మీ పర్సంటేజ్ బాగున్నది అనుకోండి, అయితే మీకు ఎక్స్ట్రా స్కాలర్షిప్ వస్తుంది. ఇంకా జనరల్ స్కాలర్షిప్ దాటినాక ఎక్స్ట్రా స్కాలర్షిప్ కూడా వస్తాయి. మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే మీ పర్సంటేజ్ బాగుండాలి దానికి. ఇప్పుడు 90-80% ఉన్నదనుకో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది మీకు ఆపర్చునిటీస్. దాని తరపు లేదంటే ఇంకా మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి బ్యాంక్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ వీళ్ళు కూడా వస్తున్నారు ఈ ఈవెంట్కి మీకు ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వడానికి. మీకు ఫైనాన్స్ అవసరం ఉంటే ఫైనాన్స్ కూడా మీకు అందరినట్టు చూస్తారు వాళ్ళు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు. దాని తరపున ఎంబీబీఎస్ ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఉన్నది. అదేంటంటే ఇక్కడ ఇండియాలో మీరు చేసినారు అనుకో ఎంబీబీఎస్, మీకు నీట్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనుకో మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ఒకవేళ నీట్లో వాళ్ళు క్వాలిఫై అయినా కూడా వాళ్ళు కూడా ఎంబీబీఎస్కి అప్లై చేయొచ్చు. ఓకే, వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు. ఎంబీబీఎస్లో మాకు సంవత్సరంకి ఫీజు వచ్చి జస్ట్ 4.5 lakh rupees ఇండియన్ కరెన్సీ ఫర్ 1 year. మీకు హాస్టల్ అకామిడేషన్ ఉన్నది అక్కడ. మీకు 24 hours ఏమంటారు ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడ. మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలి, ఎంబీబీఎస్ తర్వాత మీరు ఎండీ చేయాలనుకుంటారు, వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది యూనివర్సిటీ ఏంటంటే జార్జియా నేషనల్ యూనివర్సిటీ. వాళ్ళకి యూఎస్లో హాస్పిటల్ ఉన్నది, ఆస్ట్రేలియా హాస్పిటల్ ఉన్నది వాళ్ళకి. సో 1 year ఇంటర్న్షిప్ మీరు కావాలంటే అది యూఎస్లో చేయొచ్చు, కావాలంటే ఆస్ట్రేలియాలో చేయొచ్చు, కావాలంటే యూకేలో చేయొచ్చు. వాళ్ళకి హాస్పిటల్ అక్కడ వెళ్ళి మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు. దాని తర్వాత మీరు ఎంఎస్ ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు అక్కడ. సో ఇది చాలా బెనిఫిట్ అయిన ప్రోగ్రామ్ మీ అందరికీ. ఇంకా చాలా అఫోర్డబుల్ ప్రోగ్రామ్. మీకు ఇండియాలో ఎంత ఖర్చు అవుతుంది ఎంబీబీఎస్ చేయడానికి, దానికన్నా చాలా తక్కువలో మీకు ఎంబీబీఎస్ అయిపోతుంది అక్కడ. అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ కౌన్సిలర్ బోర్డ్, ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ఆల్ ద అప్రూవ్డ్ బాడీస్ ఆఫ్ ఇండియా, and it is also recognized by the international board also. Once you complete your MBBS in that country, you can come back to India or you can start practicing in India by writing next exam. If you want, you can do that thing that you can complete your MS and come back to India. इंडिया के आए बाद आप अपना खुद का क्लिनिक डाल सकते हैं. You don't need to write a NEET exam or anything. Since these are the program highlights, and apart from that thing, కెనడా వాళ్ళు కూడా వస్తున్నారు. కెనడా వాళ్ళు ఇంటర్నేషనల్ చైర్మన్ వస్తున్నారు ఇక్కడికి. There is one beautiful program for employment purpose as well as for education purpose. मैं एजुकेशन की अगर बात करें तो आप लोगों को अभी कनाडा जाने के लिए आपको बहुत खर्चा लगता है, यू नो 25 लाख तक 30 लाख तक खर्चा लगता है. तो ये प्रोग्राम के ज़रिए आप गए तो आपको सिर्फ 4-5 लाख में कनाडा पहुंच जा सकते हैं आप. तो ये भी एक ब्यूटीफुल अपॉर्चुनिटी है अपने करीमनगर के लोगों के लिए और आसपास के लोगों के लिए, जहाँ पे बहुत सारा फ़ायदा उठा सकते हैं वो लोग. इसके अलावा भी अपने को स्कॉलरशिप का है, जो माइनॉरिटी स्कॉलरशिप है, उसके अलावा सीएम स्कॉलरशिप है, तेलंगाना स्कॉलरशिप है. ये सारे स्कॉलरशिप के अपॉर्चुनिटीज़ आपको मिलेंगे और ये फ्री एंट्री है, कोई चार्जेस नहीं है इसके. आपको फ्री ऑफ कॉस्ट ये सारा प्रोसेस होगा. जो भी फीस लगेगी आप यूनिवर्सिटी को पे करोगे और आगे बढ़ोगे अपने प्रोग्राम के साथ. थैंक यू सो मच फॉर योर the event is on 13th April Saturday from morning 9 a.m. to evening 6 p.m. Okay, and this event will give you a lot of scope and opportunity going forward if you are planning for your abroad education. Any country it might be USA, it might be UK, it might be Australia, any country it might be. And apart from that thing, full 100% finance support is available for them. If they require bank facility, HDFC Bank, Axis Bank, Canara Bank, any bank it might be, we will give them 100% support with the finance as well. And minority scholarships are also available up to 20 lakh rupees.
and CM scholarship is also available up to 20 lakh rupees. The students who are eligible, they can definitely get that scholarship from the government. Thank you so much.